మళ్ళీ మూలకున్న మంచిర్యాలను జిల్లా చేస్తున్నావు, మూలకున్న వికారాబాద్ ని జిల్లా చేస్తున్నావు, మూలకున్న సూర్యాపేటను జిల్లా చేస్తున్నావు. మళ్ళీ 9 మండలాలు పెట్టి జిల్లా అవసరం లేకుండా సిరిసిల్ల జిల్లా చేస్తున్నావు. సిద్దిపేట జిల్లా మెదక్ల 3 జిల్లాలు, 10 నియోజకవర్గాలు మెదక్ల 10 నియోజకవర్గాలను 3 ముక్కలు చేసి ఈ నియోజకవర్గంలో ఒక 3 మండలాలు పీకి, ఆ నియోజకవర్గంలో 2 మండలాలు పీకి, అక్కడ ఇక్కడ మొత్తం ఆగం ఒక ఇస్తరాకుడు గంట ఎట్లా చెప్పి తెలంగాణ ఒక ఇస్తరాకు అనుకున్నాడేమో మూలకాముల ఇంటికి పడేస్తున్నాం. తెలంగాణ అనేది ఈరోజు నువ్వు ఆ కుర్చీలో కూర్చున్నావంటే నీ ఒక్కరి వల్ల తెలంగాణ రాలేదు. ఇట్లాంటి అనేక ఉద్యమాలు పిల్లల దగ్గర నుంచి ముసలి దగ్గరికి చేసినారు, వాళ్ళ వల్ల తెలంగాణ వచ్చింది. ఈరోజు కోదండరాం ఉద్యమంలో పెద్ద ఎత్తున జేఏసీని ఫామ్ చేసి ఉద్యోగస్తులను, విద్యార్థులను, విద్యావంతులను అందరినీ ఏకతాటిపైకి తీసుకొచ్చినటువంటి కోదండరాంని ఈరోజు ఇట్లా పుల్ల తీసంటే తీసి పడేసిన పక్కం. ఈరోజు ఆయన వాస్తవాలు మాట్లాడుతుంటే ఆయన మీద మొత్తం మంత్రివర్గం అంతా కూడా ఇరుసుకోబడ్డది. ఒకటేనాడు మొత్తం మంత్రివర్గం అంతా నీవు ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడతావా అని మొత్తం మంత్రివర్గం అంతా ఇరుసుకోబడ్డది. తెలంగాణ ఉద్యమానికి ఊపిరి పోసిందే కోదండరాం అనే విషయాన్ని విద్యావంతులు, ఉద్యోగాలు, విద్యార్థులు కానీ ఎవరు కాదనేటువంటి వాస్తవం. ఈరోజు తెలంగాణలో అందరికీ న్యాయం కావాలని ఆ రోజు అందరూ కూడా కదిలి వచ్చినారు. ముఖ్యమంత్రిగా నేను ఈరోజు ప్రజలు ఎన్నుకున్నారు. ఇది ప్రజాస్వామ్యం. ప్రజాస్వామ్యంలో ఎవరిని ఎన్నుకుంటే వాళ్ళే నాయకులు.